తెలుగును వార్తా వీక్షకు స్వాగతం. ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ నిర్వహించిన ఒక ప్రెస్ మీట్తోనే రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పట్టాయని, అలాంటిది ఆయన అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగి చనిపోతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో షేర్లింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత దోసల అనిల్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, మా అయ్య మగోడు, తెలంగాణ తెచ్చిన మొనగాడు, ఆయన పేరు నేను బరాబర్ చెప్పుకుంటా అని కేటీఆర్ అన్నారు. తాను గుంటూరులో ఇంటర్ చదివితే రేవంత్ రెడ్డికి వచ్చిన నొప్పేంటని ప్రశ్నించారు. రేవంత్ అల్లుడు కూడా ఆంధ్ర వ్యక్తే కదా, ఆయన చిట్టినాయుడు కాదా, భీమవరం బుల్లోడు అంటూ వ్యక్తిగత విమర్శలు చేశారు. సంచులు మోసి జైళ్లకు వెళ్లి పేమెంట్ల కోటాలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం ఇవాళ విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2 వారాల పాటు కస్టడీలో విచారించిన అనంతరం గడువు ముగియడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఆయన్ను విడిచిపెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ నెల 12న సిట్ ఎదుట లొంగిపోయిన ప్రభాకర్ రావును అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన విచారణకు సహకరించడం లేదని భావించి కస్టడీని పొడిగించారు. పదవి విరమణ తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన్ను ఎస్ఐబి చీఫ్గా ఎందుకు నియమించుకుందనే కోణంలో సిట్ ప్రశ్నించినట్లు సమాచారం. దీని వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థ అనుమానిస్తూ ఉంది. మాజీ మంత్రి హరీష్ రావుతో తరచూ ఎందుకు భేటీ అయ్యారని ప్రశ్నించగా మావోయిస్టుల ముప్పు గురించి వివరించడానికేనని ఆయన చెప్పినట్లు తెలుస్తూ ఉంది. ఏ చిన్న అవకాశం దొరికినా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పించేందుకు వైసీపీ నేత మాజీ మంత్రి అంబాటి రాంబాబు రెడీగా ఉన్నారనే విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి పవన్పై సెటర్లు వేశారు. వివరాలకు వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. సెటిల్మెంట్లలో తలదూరుస్తున్నారంటూ బాధితులు నేరుగా పవన్కి ఫిర్యాదు చేశారు. అంతేకాదు అక్రమ జూదం వంటి కార్యకలాపాల్లో కూడా తలదూరుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన డిప్యూటీ సీఎం లోతుగా విచారించాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఈ క్రమంలో ఆయన చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటున్నారనే విషయం నిర్ధారణ కావడంతో ఆయనపై బదిలీ వేటు వేశారు. ఆయన స్థానంలో కొత్త డీఎస్పీగా రఘువీర్ విష్ణును నియమించారు. ఈ క్రమంలో పవన్పై అంబాటి రాంబాబు వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఎట్టకేలకు డీఎస్పీ జయసూర్యను బదిలీ చేసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రత ఆందోళన కలిగిస్తూ ఉంది. ఢిల్లీ వాయు కాలుష్యంపై వివిధ సంస్థలు, రాజకీయ నాయకులతో పాటు సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో స్పందించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సంబంధిత సంస్థ దీనికి పరిష్కారం కనుగొంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ రాజధానిని పీడిస్తున్న ఈ సమస్యను నివారించడానికి స్వల్పకాలిక ప్రయోజనాలు కలిగించే విధానాల కంటే దీర్ఘకాలిక పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. గోవాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన జస్టిస్ సూర్యకాంత్ మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ వాయు కాలుష్యంపై పర్యావరణ సంస్థలు, నిపుణులు సమర్థవంతంగా పరిష్కారం కనుగొంటున్నారని అభిప్రాయపడ్డారు. కేరళ రాజకీయాల్లో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. తిరువనంతపురం కార్పొరేషన్ మేయర్గా బీజేపీ నేత వివి రాజేష్ ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన మేయర్ ఎన్నికల్లో ఆయన 51 ఓట్లతో విజయం సాధించారు. రాష్ట్ర చరిత్రలో ఒక బీజేపీ నేత మేయర్ పీఠాన్ని అధిరోహించడం ఇదే తొలిసారి కావడంతో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ఈ ఎన్నికల్లో సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ కమిటీ అభ్యర్థి ఆర్పి శివాజీకి 29 ఓట్లు రాగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కేఎస్ శబరినందన్కు 19 ఓట్లు మాత్రమే లభించాయి. ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఓటింగ్కు దూరంగా ఉన్నారు.
పాకిస్తాన్కు తలనొప్పిగా మారిన ఉగ్రవాద సంస్థ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ సంచలన ప్రకటన చేసింది. పాకిస్తాన్ సైన్యానికి సవాలు విసురుతూ సొంతంగా వైమానిక దళాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. 2026 నాటికి ఈ దళాన్ని సిద్ధం చేస్తామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం పాకిస్తాన్ ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతూ ఉంది. ఈ కొత్త వైమానిక విభాగానికి సలీం హక్కీని నాయకత్వం వహిస్తున్నారని టీటీపీ తెలిపింది. అంతేకాకుండా తమ సైనిక కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సంస్థాగత పలు మార్పులు చేపట్టింది. ప్రావిన్సుల వారీగా కొత్త మిలిటరీ యూనిట్లను ఏర్పాటు చేయడంతో పాటు పర్యవేక్షణ కోసం 2 కొత్త జోన్లు బల్చిస్తాన్ స్థాపించనున్నట్లు పేర్కొంది. కాశ్మీర్, గిల్గిత్, పాకిస్తాన్తో పాటు మరికొన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.